వార్తల వివరాలు చూస్తే ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమయ్యారు. ఈ సమావేశంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం స్పందించారు. మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశం సంతృప్తినిచ్చిందన్నారు. పీఎం సూర్యఘర్ ముక్త్ బిజిలీ యోజన రూఫ్ టాప్ సోలార్ కెపాసిటీ అలొకేషన్ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు శాంక్షన్ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. 20 లక్షల ఎస్సీ ఎస్టీల ఇళ్లపై ఉచితంగా సోలార్ ఏర్పాటు లక్ష్యాన్ని సాధించేందుకు సహకరించాలని కోరామన్నారు. బీసీలకు ప్రతి సబ్సిడీతో 10,000 వరకు ప్రతి నియోజకవర్గంలో సోలార్ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించామని చెప్పారు. కేంద్ర సహకారంతో విద్యుత్ ధరలు తగ్గించడంతో పాటు క్లీన్ ఎనర్జీకి తమ వంతు సహకారం అందిస్తామని వెల్లడించినట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీని పునఃప్రారంభించి కార్డుదారులకు నిత్యావసరాలు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు జూన్ 1 నుంచి డీలర్లు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష అధికారులను ఆదేశించారు. దివ్యాంగులు 65 ఏళ్ల పైబడి వృద్ధులకు ఇంటి వద్దే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని, పంపిణీలో డీలర్లు అత్యంత పారదర్శకత పాటించాలని సూచించారు. కార్డుదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేసేందుకు పూర్తి స్థాయిలో మాసాంతానికి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీపై గురువారం కలెక్టర్ లక్ష్మీష కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పౌర సరఫరాల అధికారులు, రేషన్ దుకాణాల డీలర్లు, డీలర్ల అసోసియేషన్ల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రేషన్ దుకాణాల ఆధారిత ప్రజా పంపిణీ వ్యవస్థపై కార్డుదారులకు అవగాహన కల్పించాలన్నారు. రేషన్ దుకాణాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు సేవలందించేలా చూడాలన్నారు. ప్రజాప్రతినిధులు రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, ఇందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. సరైన విధంగా స్టాక్ను నిర్వహించడం, పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడటం, సరైన కొలతలతో సరుకులు పంపిణీ చేయడం, కార్డుదారునికి ఈ పోస్ట్ రిసీట్ అందించడం వంటివి చేయాలన్నారు. ధరలు, స్టాక్ బోర్డులను సరైన విధంగా ఏర్పాటు చేయాలన్నారు. ఏదైనా సాంకేతిక సహకారం కావాలంటే టీంలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ పోస్ట్ వెయింగ్ మెషిన్ల రిపేర్లకు సంబంధించి సర్వీసు క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించే సేవల విషయంలో అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండేలా చర్యలు తీసుకుంటుందని, నేరుగా ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుని ఎప్పటికప్పుడు విశ్లేషించడం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో నిబద్ధతతో రేషన్ దుకాణాలు కార్డుదారులకు సేవలందించాలని, లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేసేలా సరుకులు పంపిణీ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ఏపీఎస్టీపీడీఎస్ ఆర్డర్ 2018 ఉల్లంఘనలకు కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి పరుగులు పెడుతుందని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని సరిచేసేందుకు కృషి చేస్తున్నామని, మరో సంవత్సరంలో రాష్ట్రంలోని అన్ని రోడ్లు బాగు చేసేందుకు కృషి చేస్తున్నామని బోడె ప్రసాద్ తెలిపారు. ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శ్రీకారం చుట్టారు. దాదాపు 5 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రహదారుల విస్తరణ, నిర్మాణం మరియు వాకింగ్ ట్రాక్ పనులను ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రారంభించారు. ఆయనతో పాటు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు జంపాన గురునాథరావు, కోనపురెడ్డి వాసు, కొండ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని సరిచేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని, మరో సంవత్సరం కాలం పాటు పనిచేస్తే గానీ బాగుపడని పరిస్థితులు ఉన్నాయని బోడె ప్రసాద్ తెలియజేశారు. రాష్ట్రంలోని అన్ని రోడ్లను ఆధునీకరిస్తున్నామని, వాటితో పాటు గ్రామ స్థాయిలో కూడా రోడ్లు, డ్రైన్లు నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీల పరిధిలో 70 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ మాట్లాడుతూ, 5 కోట్ల రూపాయలతో జరిగే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని, మరో 2 కోట్ల రూపాయల పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో తమ పాలకవర్గం ముందుంటుందని చైర్మన్ తెలియజేశారు. సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్ రోడ్లకి సుమారుగా 40-50 కోట్ల రూపాయలతోటి టెండర్లు కూడా పిలవబోతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి. ఈరోజు కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో వేగంగా ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాం. అక్కడ అమరావతి కానీ, పోలవరం కానీ, రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లు కానీ, త్వరలోనే ఏదైతే ఆర్ఎండ్బి రోడ్లు అధ్వానంగా ఉన్నాయో వాటికి కూడా నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. వాటిని కూడా పూర్తి చేస్తామని, మరి గత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని మరి ఒక్క రోజుతో మనం పూడ్చలేం. ఇది రాబోయే 1 సంవత్సర కాలంలో ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. 2 కోట్ల రూపాయల వర్కులు కూడా పూర్తి చేయడం జరిగింది.
ఇంకా 2 కోట్ల రూపాయలు త్వరలో టెండర్లు పిలిచి అవి కూడా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ 15th ఫైనాన్స్ జనరల్ ఫండ్ అందరం కూడా కౌన్సిలర్లు మన ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ఉయ్యూరుని అభివృద్ధితో ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా శ్రీలంక, సింగపూర్, థాయిలాండ్, దుబాయ్, అమెరికా దేశాలకు ప్రయాణం చేసే విధంగా కొత్త విమాన సర్వీసులు నడిపేందుకు కృషి చేస్తున్నారని ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ వల్లభనేని బాలశౌరి, కో చైర్మన్ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ, అభివృద్ధి పనులు వేగవంతం చేసి నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని ఇరువురు ఎంపీలు అధికారులను ఆదేశించారు. గన్నవరం విమానాశ్రయం విశిష్ట అతిథుల భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో విజయవాడ ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, కో చైర్మన్ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, కమిటీ సభ్యులు, ఇతర అధికారులతో కలిసి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ, అభివృద్ధి పనుల పురోగతి, సమస్యలపై సమీక్షించారు. న్యూ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవన నిర్మాణం, సీలింగ్, ఎలివేషన్ పనులు, కారు పార్కింగ్ ఏరియా, సబ్స్టేషన్ నిర్మాణం, ఇతర మౌలిక వసతుల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడం వల్ల ఇరువురు ఎంపీలు అసహనం వ్యక్తం చేశారు. పనుల పురోగతి ఆలస్యానికి గల కారణాలపై ఆరా తీస్తూ ఏమైనా సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ విమానాశ్రయ విస్తరణ, అభివృద్ధి పనులను అత్యంత ప్రాధాన్యతగా భావించి నిర్ణీత సమయానికి పూర్తి చేసే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. విజయవాడ విమానాశ్రయం నుండి కొత్త అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించాలని, ముఖ్యంగా శ్రీలంక, థాయిలాండ్, దుబాయ్, యుఎస్ఏ వంటి ప్రాంతాలకు డైరెక్టర్ సర్వీసులను నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థ అధికారులను కోరారు. దీంతో పాటు విమానాశ్రయ విస్తరణలో భాగంగా నెలకొన్న భూ సమస్యలు, కోర్టు వివాదాలు, ఏలూరు కాలువపై వంతెన నిర్మాణం, రైతులకు పరిహారం చెల్లింపు వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ కో చైర్మన్ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విమాన ప్రయాణికుల డిమాండ్ మేరకు అవసరమైన సర్వీసులను నడపాలని, ముఖ్యంగా కొచ్చిన్, అహ్మదాబాద్, వారణాసి వంటి ప్రాంతాలకు కొత్త సర్వీసులను నడపాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు సూచనల మేరకు విమానాశ్రయంలో కూచిపూడి నృత్య కళారూపాలు, ఎలివేషన్ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ప్రయాణికుల సౌకర్యార్థం బడ్జెట్తో పాటు స్టార్ హోటల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఎయిర్పోర్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో చైర్మన్ గారు అయిన బాలశౌరి గారు, నేను, కొత్త కమిటీ మెంబర్లు, మా ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గారు లక్ష్మీకాంత్ రెడ్డి గారు అందరం కూడా మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎయిర్పోర్ట్లో కొత్త సర్వీసులు ఓపెన్ చేయటం, ప్రయాణికుల సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని పరిష్కరించటం, అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఎయిర్లైన్స్ వారిని ఒకటే కోరటం జరిగింది. నెంబర్ ఆఫ్ సర్వీసెస్ కనుక ముఖ్యంగా వారణాసి, కొచ్చిన్, అంతేకాకుండా అహ్మదాబాద్కి కొత్త ఫ్లైట్స్ కావాలని కోరటం జరిగింది. వారు కూడా అంగీకరించి కొన్ని సమస్యలు ఉన్నాయి, వారికి కూడా గుర్తించారు. ఈ అన్నింటినీ మేము పరిష్కరిస్తాం త్వరలో. తప్పకుండా వచ్చే 2-3 నెలల్లో ఈ ఎయిర్పోర్ట్కి కొత్త రూట్సే కాకుండా మనం ఇక్కడ ఉన్న ప్రయాణికులకు ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలియజేసుకున్నాం. త్వరలో కొత్త టెర్మినల్ కూడా ప్రారంభం అవ్వాలి. కొన్ని పరిస్థితులు అంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాల సమయంలో సరైన సపోర్ట్ కాంట్రాక్టర్లకి, ఎయిర్పోర్ట్ అధికారులకి లేకపోవటం వల్ల బాగా డిలే జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 38% ఆఫ్ వర్క్ 6 నెలల్లో జరిగింది. కానీ ఫినిషింగ్ వర్క్స్ దగ్గరికి వచ్చిన వలన, ఇంటీరియర్ వర్క్లు వస్తు వలన మెల్లిగా జరుగుతుంది. తప్పకుండా రాబోయే 2-3 నెలల్లో టెర్మినల్ మెయిన్ పనులన్నీ పూర్తి చేసి చాలా సురవేగంగా కూడా జరుగుతుంది. కాంట్రాక్టర్ గారిని కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు రివ్యూ పిలిచి మాట్లాడినట్టున్నారు. వాళ్ళు తప్పకుండా రివ్యూ ప్రకారం 2-3 నెలల్లో ఎయిర్పోర్ట్లో కొన్ని డిజైన్స్ మేము మార్చాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా ఈ ప్రాంతానికి కూచిపూడి నృత్యం ఎటువంటి ప్రాచీన మన సంస్కృతి కాబట్టి ఆ మోడల్లో ఎయిర్పోర్ట్ ఉండే విధంగా కూచిపూడి నృత్య భంగిమలన్నీ కూడా ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మన యువ మంత్రి మన కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి తెలపడం జరిగింది. అదేవిధంగా డిజైన్స్ కూడా మార్చారు. చక్కటి కూచిపూడి నృత్యకళ పడే విధంగా ఈ ఎయిర్పోర్ట్ ఎలివేషన్ ఉండబోతుంది.
మంచి ఫెసిలిటీస్తో త్వరలో కొత్త టెర్మినల్ కూడా ప్రారంభించబడుతుంది. దేశంలో అంతర్గతంగా ఉన్న హిందువులందరూ సంఘటితంగా సమైక్యంగా ఒకే దేశం ఒకే జెండా ఒకే గీతం అనే పిలుపు ద్వారా ముందుకు సాగాలని శివస్వామి పిలుపునిచ్చారు. ఇంటి దొంగలందరూ మతాల పేరిట దేశంలో చిచ్చుపెట్టే ప్రమాదం ఉందని, కావున ప్రతి హిందువు ప్రతి ఇంటి నుంచి ఒక సైనికుడిలాగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడ బీఆర్టీఎస్ రోడ్ ఏర్పాటు చేసిన హనుమాన్ శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, పుట్టుగుంట సతీష్ కుమార్, శివస్వామి, పీఠాధిపతులు, పలువురు విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ జెండా ఊపి హనుమాన్ శోభాయాత్రను ప్రారంభించారు. హనుమాన్ నామస్మరణ చేస్తూ భారీ ద్విచక్ర వాహనాలు, కార్లతో ర్యాలీగా జనం ముందుకు సాగారు. మంత్రి సత్యకుమార్ విశ్వ హిందూ పరిషత్ సభ్యులతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతిని ఎంతో ఘనంగా జరుపుకున్నారని, అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని ఉదయం ఆంజనేయ దేవాలయాల్లో ఉదయం నుంచి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు ఆచరించారని తెలియజేశారు. హనుమంతుడి భక్తిభావం ప్రజలందరికీ తెలియజేయడం కోసం బీఆర్టీఎస్ రోడ్ నందు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి హిందువులు అందరినీ మేల్కొల్పినట్లు చెప్పారు. దేశానికి చేకూడుతూ హనుమాన్ శోభయాత్ర నిర్వహించడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. హనుమత్ జయంతి సందర్భంగా దేశం మొత్తం హనుమాను భజనలతో కీర్తనలతో మారుమోగుతున్నటువంటి తరుణంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి హనుమంతుని ఆలయంలో ఆంజనేయస్వామి గుడుల్లో పొద్దున్నుంచి కూడా పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం భక్తులకి అన్నప్రసాద కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఒక్కసారి దేశానికి జై కొడుతూ ఆ హనుమత్ జయంతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఈరోజు ఇక్కడ బీఆర్టీఎస్ రోడ్లో పెద్ద ర్యాలీగా పెడుతూ ఆ హనుమంతుని నీతి నియమాలు, ఆ హనుమంతుని ఆలోచన విధానం, ఆ స్వామి మనకు ఇచ్చినటువంటి మరి హనుమంతుని భక్తి భావంతో ప్రజలందరికీ తెలియజేయడం కోసం పెద్ద ర్యాలీని పెడతాం. అలాగే ఒక శ్రీరాముకి కుడిభుజంగా జై శ్రీరాము అని చెప్తూ ఆయన చేపట్టినటువంటి వీరగదులన్నీ కూడా రామాయణం కూడా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందువులందరికీ ఒక మేల్కొలుపుగా కార్యక్రమాన్ని ప్రచార కార్యక్రమం పెట్టారు. చాలా సంతోషం. అందరూ కూడా పాల్గొన్నాం. ఏది ఏమైనా దేవుని ఆశీస్సుతో మన రాష్ట్రం, మన దేశం, మన ప్రజలు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అనంతరం శివస్వామి మాట్లాడుతూ ఆపరేషన్ సింధు ఆపరేషన్ ప్రారంభించుకున్నామని, అంతర్యుద్ధం కూడా ప్రారంభించుకున్నామని తెలిపారు. ఇంటి దొంగలు అందరూ మతాల పేరిట దేశంలో చిచ్చుపెట్టే ప్రమాదం ఉందని, కావున ప్రతి హిందువు ప్రతి ఇంటి నుంచి ఒక సైనికుడిలాగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. దేశంలో అంతర్గతంగా ఉన్న హిందువులు అందరూ సంఘటితంగా సమైక్యంగా ఒకే దేశం ఒకే జెండా ఒకే గీతం అనే పిలుపు ద్వారా ముందుకు సాగాలని శివస్వామి పిలుపునిచ్చారు. జై శ్రీరామ్. హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర్ ఆధ్వర్యంలో బజరంగీల యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజున హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీని బీఆర్టీఎస్ రోడ్ నుంచి మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ హనుమాన్ శోభాయాత్ర ద్వారా హిందూ సమాజానికి చెప్పే విషయం ఒకటే, ఏ విధంగా అయితే ఈ రోజున ఆపరేషన్ సింధూర్ ద్వారా ఒక యుద్ధాన్ని మనం ప్రారంభించుకున్నామో, అలాగే అంతర్యుద్ధం కూడా ప్రారంభమయ్యే రోజులు దగ్గరలో కనబడుతున్నాయి. అంటే ఇంటి దొంగలందరూ కూడా మతాల పేరిట ఖచ్చితంగా ఈ దేశంలో చిచ్చుపెట్టే అవకాశం కనబడుతుంది. కావున ప్రతి హిందువు కూడా ప్రతి ఇంటి నుంచి ఒక సైనికుడిలాగా పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని ఈ శోభయాత్ర ద్వారా తెలియపరుస్తూ, ఏ విధమైతే ఈ యాత్ర ద్వారా హనుమంతుడి విజయాన్ని సాధించుకున్నారో మన యొక్క దేశంలో అంతర్గతంగా ఉన్న హిందువులందరూ కూడా సంఘటితంగా సమైక్యంగా ఒకే దేశం ఒకే జెండా ఒకే గీతం అనే పిలుపు ద్వారా ముందుకు సాగాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. జై శ్రీరామ్. సర్క్యులర్ ఎకానమీ 2047 నాటికి 2 ట్రిలియన్లకు చేరుకోవడం ఖాయమని, 2030 నాటికి 1,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం పొందేలా ప్రణాళికలు సిద్ధం చేసి ఇప్పటికే ఆచరణలో పెట్టామని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. దేశంలోనే సర్క్యులర్ ఎకానమీలో మన రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలపడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ స్థానంలో నేడు ఏపీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానంలో దూసుకుపోతోందన్నారు.
ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జీరో వేస్ట్ సర్క్యులర్ ఎకానమీ థీమ్తో విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో 2 రోజుల కార్యశాలను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ ఏర్పాటుతో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. స్వచ్ఛంద కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నామని తెలిపారు. What is from where we should collect? These are the questions which come to us. So to answer all your questions, so we are setting up these clusters as far as solid waste is concerned, municipal and both the rural areas. ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము మాట్లాడుతూ చెత్త రీసైక్లింగ్కు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. ఏపీపీసీబీ చైర్మన్ డాక్టర్ పి. కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యర్థాలను పునర్వినియోగంలోకి తీసుకొచ్చి ఆర్థిక రంగాన్ని పరిపుష్టం చేయనుందన్నారు. సర్క్యులర్ ఎకానమీ ద్వారా కొత్త పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు దోహదపడుతున్నారు. కార్యశాలకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, బ్యాంకర్లు హాజరవడం హర్షణీయమన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో వ్యర్థ పదార్థాలు దుర్వినియోగం కాకుండా, ఎక్కడంటే అక్కడ పడవేయకుండా, అసలు వ్యర్థం పరిశ్రమ నుంచి రాకుండా చూడటం ఒకటైతే, వచ్చిన వ్యర్థాలని మళ్ళా వాడుకలోకి తీసుకొచ్చి ఇతర పదార్థాలుగా, ఇతర విషయాల్లో ఇతర అంశాలను తయారు చేసి, ఇతర వస్తువులను తయారు చేసి తిరిగి వాటిని ప్రకృతిలో కలవకుండా పునర్వినియోగం చేసుకునేదానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. రానున్న 2 రోజుల్లో క్షుణ్ణంగా చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి మా సిఫారసులు వెళ్తాయి. దాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వము ఈ సర్క్యులర్ ఎకానమీ మీద ఒక పాలసీ తీసుకొస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ పూర్తి ఆరోగ్యంతో కోలుకొని జైలు నుండి త్వరగా విడుదల కావాలని కోరుతూ నిడమనూరు సర్పంచ్ శీలం రంగారావు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయం వద్ద 108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుతూ నగరంలోని రామవరపాడు శ్రీ అంకమ్మ పేరంటాలు దేవస్థానం నందు నిడమానూరు సర్పంచ్ శీలం రంగారావు ఆధ్వర్యంలో రూరల్ మండలం వైసీపీ శ్రేణులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. వంశీ జైలు నుంచి త్వరగా విడుదల కావాలని అమ్మవారిని ప్రార్థిస్తూ 108 కొబ్బరికాయలు కొట్టారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీమోహన్ కు మద్దతుగా పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. అనంతరం నిడమానూరు సర్పంచ్ శీలం రంగారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని విమర్శించారు. 3 నెలల నుంచి రిమాండ్ ఖైదీగా ఉండడం వలన వల్లభనేని వంశీమోహన్ శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారని, 20 కిలోల బరువు తగ్గారని చెప్పారు. అమ్మవారి దయ వలన పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో జైలు నుంచి బయటకు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రామవరపాడు గ్రామ పార్టీ అధ్యక్షుడు సమ్మెట సాంబశివరావు, జెడ్పీటీసీ సువర్ణరాజు, ఆర్వీఆర్, పలువురు ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నుంచి ఆరోగ్యరీత్యా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరి రామవరపాడు గ్రామంలో కాబట్టి కూడా పూజా కార్యక్రమాలు చేసి ఆయన ఆరోగ్యం బాగుపడాలి, కృషిపడాలి, కలిసి గతంలో ఆయన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు పేద ప్రజానికాన్ని అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడేవాళ్ళు. ఏ ఒక్క వ్యక్తి వచ్చినా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేవారు. వాళ్ళకి ఆర్థిక సహాయ సహకారాలు అందించేవాళ్ళు. మళ్ళీ ఆయన త్వరగా కోలుకుని ప్రజాజీవనంలోకి వచ్చి ఈ నియోజకవర్గ ప్రజలతో మమేకం అయ్యి మళ్ళీ ఈ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా రావాలని చెప్పి పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెంకమ్మ తల్లికి ఈ రోజున ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆయన వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా మరి మంచి జరగాలని చెప్పి ఈరోజు అమ్మవారిని కోరుకోవడం జరిగింది. దేవుళ్ళ కృప ఆయనకి ఉండాలని చెప్పి ప్రతి ఒక్క దేవుడికి మేము నమస్కారం చేసుకుని రోజు లేదండి. అందులో భాగంగానే ఇవాళ రామవరపాడులో అత్యంత శక్తివంతమైన వెంకమ్మవారి గుడికి వచ్చి మరి ఆయన పేరుగా అర్చన చేయించి 108 కొబ్బరికాయల సమర్పణ అనేది చేయడం జరుగుతుంది. మరి ఆయన త్వరగా కోరుకొని మరలా గన్నవరం నియోజకవర్గంలో యథాతథిగా ప్రజలందరితో మమేకమయ్యి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాం. దాతలు సహకారం అందిస్తే ప్రజలకు మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని పెనమలూరు ఎమ్మెల్యే బోడి ప్రసాద్ అన్నారు. రోటరీ క్లబ్ ఉయ్యూరు వారు దాతల సహకారంతో ఉయ్యూరు ప్రభుత్వ వైద్యశాలకు అందించిన ఆర్ఓ ప్లాంట్ మరియు భోజనశాలను ఎమ్మెల్యే బోడి ప్రసాద్ ప్రారంభించారు.
కృష్ణా జిల్లా ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఉయ్యూరు రోటరీ క్లబ్ వారు దాతల సహకారంతో హాస్పిటల్లో ఆర్ఓ ప్లాంట్తో పాటు రోగులు మరియు వారితో వచ్చిన వారు భోజనం చేసేందుకు షెడ్డును నిర్మించడం జరిగింది. హాస్పిటల్కు దుప్పట్లతో పాటు ఇతర పరికరాలను అందించారు. ఈ కార్యక్రమానికి పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆరో ప్లాంట్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యేతో పాటు ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ జయదేవ్, రోటరీ క్లబ్ చైర్మన్ చెప్పవరపు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ దాతలు సహకరిస్తేనే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చునని అన్నారు. డాక్టర్లు సామాజిక సేవగా తమ వృత్తిని కొనసాగిస్తే ప్రభుత్వ వైద్యశాలల వైపు ప్రజలు చూస్తారని, డాక్టర్లు ఆ దిశగా పనిచేయాలని కోరారు. హాస్పిటల్కి అవసరమైన ఇతర సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని బోడే ప్రసాద్ హామీ ఇచ్చారు. ఈ హాస్పిటల్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొంత భాగం ఈరోజు ఏర్పాటు చేసినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ సందర్భంలో హాస్పిటల్లో వైద్యులందరినీ కూడా కోరడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్స్లో పేషెంట్లు తగ్గి గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులు పెరగాలి. అంటే జబ్బులు పెరగమని కాదు, రోగులు పెరగాలి. ఆ విధంగా మనం అందరం కూడా వచ్చిన వాళ్ళందరికీ వైద్యం చేస్తే తప్పకుండా ఇక్కడికి వచ్చి పేదవాళ్ళందరూ కూడా ఇక్కడికి వైద్యం చేయించుకునే పరిస్థితి ఉండాలని చెప్పేసి వైద్యులందరినీ కూడా కోరటం జరిగింది. దానికి కావాల్సిన ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి కూడా త్వరలోనే మా ముందుకు తీసుకొస్తే అవి కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే హాస్పిటల్ చైర్మన్ మన జయదేవ్ గారిని కూడా మరి సమర్థవంతంగా హాస్పిటల్ని ముందుకు తీసుకెళ్తానందుకు వారిని కూడా అభినందిస్తాం. రోటరీ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు లంచ్ షెడ్ మరియు ఆర్ఓ ప్లాంట్, తాగునీరు కొరకు ఆర్ఓ ప్లాంట్ మరియు ఇన్వర్టర్ బ్యాటరీలు దాతల సహకారంతో ఇవ్వడం జరిగింది. ప్రత్యేకించి ఎంతో బిజీ టైంలో కూడా శాసనసభ్యులు, మన పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. రామదూత రామసారథి అయినటువంటి ఆంజనేయ స్వామి అవతార మహోత్సవాన్ని పురస్కరించుకొని దేశ శ్రేయస్సు, దేశ భద్రత కోసం తమ శక్తియుక్తులతో పరిరక్షిస్తున్న సైనికులందరూ ఆనందంగా, ఉత్సాహంగా, శక్తివంతులై కాపాడాలనే ఉద్దేశంతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆధ్యాత్మికవేత్త గుదిముళ్ల శ్రీ కూర్మనాథ స్వామి తెలిపారు. స్వామి అనుగ్రహంతో దేశం సర్వతోభద్రమై, సర్వ సుభిక్షితమై, కుటుంబ సమాజ శ్రేయస్సు చక్కగా జరుగుతుందని విశ్వసిస్తూ ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. హనుమత్ జయంతిని పురస్కరించుకుని విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని జ్యోతి కన్వెన్షన్లో హనుమత్ జయంతి ఉత్సవాన్ని నిన్న సాయంత్రం నిర్వహించారు. నిరంతరం శ్రీరామ సేవలో ఆంజనేయ స్వామి ఎలా తరించారో అలా మన సైనికులు నిరంతరం కూడా దేశానికి సేవలు అందిస్తూ తరిస్తున్నారని, వారందరి క్షేమాన్ని కాంక్షిస్తూ భగవత్ బంధువులు అందరూ కలిసి హనుమాన్ చాలీసా సుందరకాండ పారాయణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త గుదిమెళ్ల శ్రీ కూర్మనాథ స్వామి మాట్లాడుతూ, ఏ ఒక్కరికి ప్రాణ నష్టం కలగకుండా దేశ భద్రత పటిష్టంగా ఉండాలనే భావనతో భారతదేశం కీర్తి ప్రతిష్టలు, ప్రధాని మోదీ కీర్తి ప్రతిష్టలు యావత్ ప్రపంచం మెచ్చుకునేలా గుర్తించేలా చేయమని చెప్పి రామచంద్రమూర్తిని ప్రార్థన చేస్తూ హనుమంతుడి పూజా కార్యక్రమాన్ని సమిష్టిగా నిర్వహించామన్నారు. ఈ పూజా కార్యక్రమం ద్వారా స్వామి అనుగ్రహంతో దేశం సర్వతో భద్రమై, సర్వ సుభిక్షితమై, కుటుంబ సమాజ శ్రేయస్సు చక్కగా జరుగుతుందని విశ్వసిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ, భగవత్ బంధువులు అందరూ కలిసి భారతదేశ పౌరులుగా దేశ సైనికుల కోసం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఆంజనేయుడు ప్రతి సైనికుడిలా పూని మన దేశానికి విజయం చేకూరుస్తూ ఉండాలని, సైనిక కుటుంబాలు అన్నీ ప్రశాంతంగా ఉండాలని, అపజయాలు లేకుండా దేశం నడవాలని పూజ చేస్తున్నామని తెలియజేశారు. తాము చేసిన పూజా ఫలితం అంతా వారికే దక్కాలని ఆకాంక్షించారు. దేశం యొక్క భద్రత కొరకు ఈ దేశాన్ని సకల విధముగా తమ యొక్క శక్తియుక్తులతో పరిరక్షిస్తున్నటువంటి మన సైనికులందరూ కూడా ఆనందంగా, ఉత్సాహంగా, శక్తివంతులై, పరిరక్ష దీక్షతులై కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఏ ఒక్కరికి ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం కలగకుండా దేశ భద్రత పటిష్టంగా ఉండాలి అనేటువంటి భావనతోనూ, దానితో పాటుగా భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు, మన ప్రధాని గారి మోడీ గారి యొక్క కీర్తి ప్రతిష్టలు,
యావత్ ప్రపంచం మెచ్చుకునేలాగా గుర్తించేలాగా చేయమని చెప్పి రామచంద్రమూర్తిని ప్రార్థన చేస్తూ హనుమంతుని యొక్క పూజా కార్యక్రమాన్ని ఈనాడు ఇక్కడ సమిష్టిగా చేసుకునేటువంటి అవకాశం మనందరం కూడా తీసుకున్నాం. ఈ యొక్క పూజా కార్యక్రమం ద్వారా స్వామి అనుగ్రహం ద్వారా దేశము సర్వతో భద్రమై సర్వ సుభిక్షితమై కుటుంబ శ్రేయస్సు సమాజ శ్రేయస్సు చక్కగా జరుగుతుంది అని విశ్వసిస్తూ ఈ కార్యక్రమాన్ని శుభారంభం చేస్తున్నాం. ఆంజనేయుడు తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు. అలాంటిది ప్రతి ఆంజనేయుడు ప్రతి సైనికుల్లో పూని మన దేశానికి ఎప్పుడు విజయం చేకూరుస్తూ ఉండాలని ఆ సైనికుల కుటుంబాలన్నీ శాంతంగా ప్రశాంతంగా ఏ అపజయాలు లేకుండా మన దేశం నడవాలని కోరుకుంటూ మేము ఈ ఫలితాన్ని అంతా కూడా ఇవాళ చేసిన పూజా ఫలితం చాలీసా సుందరాకాండ సహస్రనామార్చన అన్ని ఫలితం కూడా మన దేశానికి మన సైనికులకి అర్పిస్తున్నామండి. వాళ్ళ రక్షణ కోసం మేము సంకల్పం చెప్పుకొని చేస్తున్నామండి. ఇది మా బాధ్యత అనుకుంటున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.